తీసుకొచ్చారు, కుల సమీకరణాలు తీసుకొచ్చారు, ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్. ఆ ఫీడ్బ్యాక్ మీద నిర్ణయం మాత్రం ఈయనే తీసుకున్నాడు. ఫీడ్బ్యాక్ ఇచ్చింది వాళ్ళు, ఈ రూట్ అన్నట్టు. అది ఇప్పుడు నెక్స్ట్ ఇది సక్సెస్ అయింది అనుకోండి, ఐపాక్ కి ఋషికి అదృష్టం. క్రిందసారి ప్రశాంత్ కిషోర్కి వచ్చినట్టు పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతాడు అతను. ఇక్కడ ఫెయిల్ అయింది అనుకోండి, ఐపాక్ పరిస్థితి చుట్టేసుకుని వెళ్ళిపోవడమే. ఐపాక్ ఉన్న క్రెడిబిలిటీ పోద్దేమో. ఒకప్పుడు ఐపాక్ నడిపిన ఇదే ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు, ఆయన నిర్ణయాలను తప్పుపడుతున్నారు. కానీ ఐపాక్ మాత్రం సపోర్ట్ చేస్తుంది. ఆ వ్యూహకర్తను నమ్మాలా, వీళ్ళని నమ్మాలా జగన్? అంటే అతనేమో వ్యూహాలు రచించేవాడు, వీళ్ళేమో ఫీల్డ్లో తిరిగినటువంటి వాళ్ళు. ఒకనాటి ప్రశాంత్ కిషోర్ బాధ్యత వాళ్ళు వీళ్ళు చేశారు. కాబట్టి పబ్లిక్ లోకి తీసుకెళ్ళడం, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చెప్తే జగన్కి ఎవడో ఓటేశాడా? అంటే గ్రౌండ్ రియాలిటీ ఆయనకి తెలుసు అనేది కదా, ఆయన అప్పుడు కదా దానికి హెడ్ కదా. కాబట్టి కింద నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాడు. ఇప్పుడు నా అంచనా అంటున్నాడు. ఇప్పుడు కింద నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నటువంటి ఋషి స్థాయి ఎక్కువ లేకపోతే ప్రశాంత్ కిషోర్ స్థాయి ఎక్కువ అన్నట్టు తేలుతుంది రేపు. ఉచితాలు అనేది కీలక పాత్ర పోషిస్తుందా ఈసారి కూడా? కొన్ని సంక్షేమాన్ని చూసుకున్నా, ఉచితాలని చూసుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ దాన్నే నమ్ముకోవడం, తెలుగుదేశం పార్టీ కూడా దాన్నే హైలైట్ చేయడం, ప్రజల్లో అవే బలంగా వెళ్తాయా?